మీరు గమనించారో లేదో, ఒక వ్యక్తి జరగబోయే ఇన్సిడెంట్ గురించి తెలిసి కూడా మళ్ళీ దాని గురించి అడిగాడంటే వాడి మనసులో ఏదో ఇంటెన్షన్ ఉందని అర్థం. ఏమై ఉంటుంది? లెట్స్ ఫైండ్ అవుట్ త్రూ ది భగవద్గీత ఫస్ట్ చాప్టర్ అర్జున విషాదయోగ ఫస్ట్ శ్లోక. ధృతరాష్ట్రువాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవ మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు అడిగాడు, ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధ కాంక్షతో ఉన్న నా కుమారులు పాండుపుత్రులు ఏమి చేసిరి? సంజయుడు ధృతరాష్ట్రుని మంత్రి మరియు సారథి. కురుక్షేత్రంలో జరిగే యుద్ధ సన్నివేశాలను వివరించడానికి వేదవ్యాస మహర్షి ఇతనికి దివ్య దృష్టిని ప్రసాదించాడు. ఎక్కడో జరిగే లైవ్ ప్రోగ్రామ్స్ ని ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తామే, అలాగనమాట. అయితే ఇక్కడ ధృతరాష్ట్రుడు సంజయుడితో కురుక్షేత్ర యుద్ధ భూమిలో నా కొడుకులు, నా తమ్ముని కొడుకులైన పాండవులు ఏం చేస్తున్నారని అడుగుతున్నాడు. యుద్ధ భూమిలో ఎవరైనా ఏం చేస్తారు? యుద్ధమే కదా. మరి ఆ క్వశ్చన్ ధృతరాష్ట్రుడు ఎందుకు అడగాల్సి వచ్చింది తెలుసుకుందాం. యుద్ధం చేసేది కురుక్షేత్రంలో. కురుక్షేత్రం మామూలు భూమి కాదు, సాక్షాత్తు దేవతలే యజ్ఞయాగాలు నిర్వహించే స్థలం. ఆ స్థలం ఇంపాక్ట్ కౌరవుల మీద పడి వాళ్లకు బుద్ధొచ్చి పాండవుల దగ్గరికి వెళ్ళి, బ్రదర్స్ మనం యుద్ధం చేసుకోవడం ఏంటి, ఆపేద్దాం, ఇదంతా బాలేదని చెప్పేసి ఎక్కడ సంధి చేసుకుంటారేమోనని ధృతరాష్ట్రుని టెన్షన్. ఒకవేళ అలా సంధి చేసుకుంటే కౌరవులకు పాండవులు ఎప్పుడూ అడ్డుగా ఉంటారేమోనని ధృతరాష్ట్రుని భావన. చూసారా, కొడుకుల మీద ఎక్కలేని పిచ్చి వ్యామోహం. సో అతని ప్రశ్నలో ఉన్న ఇంటెన్షన్ ఏంటో అర్థమైంది కదా. ఇక్కడ ధృతరాష్ట్రుల్లా మనకు జీవితంలో ఒకానొక దశలో రెండింటిలో ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. అవి రెండు, ఒకటి మంచిది, రెండు ముంచేది. ఈ ముంచేదానికి ఆకర్షణ ఎక్కువ. ఎంచుకున్నావో పర్యవసానం దారుణంగా ఉంటుంది, నీకే కాదు నీ వాళ్ళకు కూడా. సో మనకు ముంచేదొద్దు, మంచిదాన్ని ఎంచుకుందాం. హరే కృష్ణ.